శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 14/2/2024 బుధవారం. తిథి పంచమి, మధ్యాహ్నం 12:10 వరకు. నక్షత్రం రేవతి, ఉదయం 10:42 వరకు. వర్జ్యం తెల్లవారి 5:38 నుండి 7:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 12:07 నుండి 12:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:10 వరకు. మేషరాశి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో చురుకుగా పాల్గొంటారు. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. వృషభ రాశి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. మిథున రాశి. కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం పొందుతారు. వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన విద్యా అవకాశాలు అందుకుంటారు. సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. కర్కాటక రాశి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా శుభకార్యాలకు డబ్బు అందుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. సింహరాశి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. కన్యారాశి. ప్రముఖులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన మిత్రులను కలిసి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని అతిథులు కలుసుకుంటారు. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. తులారాశి. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందులో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తు కొనుగోలు చేస్తారు. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. వృశ్చిక రాశి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. ధనస్సు రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహయత్నాలు కలిసి వస్తాయి. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. మకర రాశి. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన సమస్యల నుండి బయటపడతారు. వివాహయత్నాలు కలిసి వస్తాయి. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. కుంభరాశి. నూతన ఉద్యోగ లాభం పొందుతారు.
రాజకీయ అధికారులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగంలోని వారికి అనుకోని సన్మానాలు, ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలకు కలిసివచ్చే కాలం. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి. మీనరాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. విందులో అందరితో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. సరస్వతి అష్టోత్తరం చదవండి. అమ్మవారికి దానిమ్మకాయను నివేదించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం